ఇంకా వియత్నాంలోని మూడో రోజు మనం హనాయ్‌లోని హోటల్‌ని చెకౌట్ చేసి, ఒక అద్భుతమైన ప్రాంతానికైతే మనం ఈరోజు వెళ్ళబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి బుకింగ్స్ గానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మనకి హోటల్ వారి చేతే బుకింగ్ చేయించుకున్నాను. ఇదిగోండి మన వ్యాన్ అయితే వచ్చేసింది. పొద్దున్నే 8 గంటలకల్లా మన వ్యాన్ వచ్చేసింది. బయలుదేరిపోయి వెళ్తా ఉన్నాను. మనతో పాటు చాలామంది టూరిస్టులు గూడా ఈ బస్సులో మనతో పాటు ప్రయాణం చేస్తా ఉన్నారు. చూడండి వియత్నాంలోని రోడ్లు ఎంత విశాలంగా, ఎంత చక్కగా ఉన్నాయో గమనించండి. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ ఫ్లైఓవర్‌ను ఒకసారి గమనించండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అవి. ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, ప్రయాణానికి ఎంత అనుకూలంగా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇవి సిటీ ఔట్‌స్కట్స్‌లోని రింగ్ రోడ్స్ అనమాట. అదిగోండి రోడ్డు ప్రక్కనే ఆ బిల్డింగ్ యొక్క కన్‌స్ట్రక్షన్‌ని చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా బావుంది గదా! హనాయ్ నుండి మనం చేరుకోవాల్సిన ప్రాంతానికి ఒక 4 గంటల సమయం అయితే పడుతుంది. అందుకోసం అని చెప్పేసి మధ్యలోనే ఒకటి మనకి బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక గ్యాప్ అయితే ఇచ్చారు. ఆ బ్రేక్‌లో చూడండి ఇక్కడ ఆ హోటల్‌లో ఈ వియత్నాం సంబంధించినటువంటి కల్చర్ ఎంత బాగా వీళ్ళు హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు ఎంత చక్కగా అల్లుతా ఉన్నారో అవి. ఆ బిల్డింగ్‌ని ఒకసారి గమనించండి. సిడ్నీలోని ఒపేరా హౌస్ లాగా ఉంది కదా! ఇదిగోండి ఇది ఇంకొక బిల్డింగ్ అనమాట. ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో పెద్దగా. ఇదిగోండి ఈ నదిని ఒకసారి గమనించండి. ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ నది. ఇది సముద్రంలో నుంచి ఒక పెద్ద పాయ అనమాట. దీంట్లో పెద్ద పెద్ద షిప్పులు రవాణాకి అనుకూలంగా ఉండేలాగా ఈ పాయని ఉపయోగిస్తా ఉంటారు. చూడండి ఆ షిప్‌లో ఎంత లోడేసుకొని ఆ షిప్ వస్తా ఉందో. ఆ దూరంగా అక్కడ ఒకసారి గమనించొచ్చు ఎన్ని షిప్పులు ఆగి ఉన్నాయో అక్కడ చూడండి. సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతా ఉంటుంది అక్కడ. మనం చేరుకోవాల్సిన ప్రాంతానికి దగ్గరగా అయితే వచ్చేసినట్లు అనిపిస్తూ ఉంది. ఇక్కడ టూరిస్టుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందరూ వారి వారి క్యాబుల్లో అలాగే బుక్ చేసుకున్నటువంటి వ్యానుల్లో వచ్చేసి ఇక్కడ దిగిపోతా ఉన్నారు. దగ్గరగా వచ్చేసినట్లున్నాము. ఇక్కడ ఒక పెద్ద అడ్వెంచర్ పార్క్ కూడా ఒకటి రెడీ అవుతున్నట్టుంది ఇక్కడ. ఆ కేబుల్ కార్‌ను ఒకసారి గమనించండి. ఎంత పెద్దగా, ఎంత దూరంగా కట్టారో. ఈసారి మనం వచ్చేసరికి ఈ అడ్వెంచర్ పార్క్ రెడీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దీన్ని కూడా మనం చూసేయవచ్చు. అదిగోండి నేను రావాల్సిన ప్రాంతానికైతే వచ్చేసాను. ఇది హేలాంగ్ బేలోని ఇంటర్నేషనల్ షిప్ పోర్ట్ అనమాట. ఇది వియత్నాంలోని ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్ద క్రూజ్ లైన్స్ మాత్రం ఇంటర్నేషనల్ విదేశాలకి ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా షాపింగ్ మాల్స్ గానీ, ఇవన్నీ ఎంత చక్కగా అరేంజ్‌మెంట్స్ చేశారో. ఇదొచ్చేసి ఇంటర్నేషనల్ పోర్ట్ యొక్క బోర్డింగ్ పాయింట్. ఇంకా మనం లోపలికొచ్చేసాము. బోర్డింగ్ పాస్‌లు అన్నీ తీసేసుకొని లోపలికైతే వచ్చేసాము. అదిగోండి షిప్‌లోకి వెళ్ళడానికి క్యూలో నిలబడ్డాము. ఇక్కడ మన బుకింగ్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్‌ని చక్కగా చెక్ జేసి, బోర్డింగ్ పాస్‌లని చెక్ జేసి, మనల్ని పోర్ట్‌లోకైతే లోపలికి వెళ్ళనిస్తారు. చాలా క్లీన్‌గా అయితే మెయింటైన్ చేస్తా ఉన్నారు ఈ పోర్ట్ మొత్తాన్ని, ఈ ఏరియా మొత్తాన్ని. అదిగోండి ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ చూడండి ఫారినర్స్ ఎంత చక్కగా ఫోటోస్ తీసుకుంటా ఉన్నారో. మన లగేజ్ బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని పోర్ట్‌లోకైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచి పెద్ద క్రూజ్‌లోకి వెళ్ళడానికి ఇదిగోండి ఈ చిన్న షిప్‌లో నుంచి మనల్ని లోపలికి లోతులో నిలబడి ఉన్నటువంటి పెద్ద క్రూజ్ లైన్ దగ్గరికైతే, ఆ షిప్ దగ్గరికైతే మనల్ని తీసుకొనెళ్తారు. మన లగేజ్ అంతా దాంట్లో ఆ షిప్ వాళ్ళే పెట్టేశారు. అదిగోండి చిన్న పడవలో అయితే మేము పెద్ద క్రూజ్ లైన్ దగ్గరికెళ్ళబోతా ఉన్నాము. అదిగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్‌లున్నాయో చూడండి. ప్రక్కన అటంతా. అదిగోండి ఆ కనిపిస్తా ఉన్నదే మన క్రూజ్ లైన్ అన్నమాట. అదిగోండి లోపలికి బోర్డింగ్ అయిపోతా ఉన్నాము క్రూజ్‌లోనికి. పోర్ట్ దగ్గర నుంచి లోపలికి 2 చిన్న చిన్న బోట్‌ల్లో అయితే ప్యాసింజర్స్‌ని ఇక్కడికి తీసుకొనొచ్చారు. చూడండి అదిగో ఆ 2 బోట్‌ల్లో మేము పెద్ద క్రూజ్‌లోకైతే ఎంట్రీ అయిపోతా ఉన్నాము. చూడండి ఎంత బాగుందో క్రూజ్ ఇది. ఇది డైనింగ్ హాల్ అనమాట. మేము లోపలికి రావటంతోటే లంచ్ టైమ్ గూడా అయిపోయింది ఇక్కడ. 12:30, 1 అవుతా ఉండేసరికి డైరెక్ట్‌గా మమ్మల్ని డైనింగ్ హాల్‌కైతే తీసుకొనొచ్చేసేసారు క్రూజ్ వాళ్ళు. చూడండి ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉందో ఇక్కడ. ఇక్కడ భోజనాలు చేసేసుకొని, లంచ్ చేసేసుకొని
మేము రూములకైతే చెక్ ఇన్ అయ్యాము. ఇదిగోండి లంచ్‌కి సంబంధించినటువంటి వెరైటీస్‌ని ఒకసారి గమనించండి ఎంత బాగున్నాయో. చాలా చాలా వెరైటీస్ అయితే వీళ్ళు రెడీగా ఉంచారు ఇక్కడ. ఇది ఫిష్ అనమాట. చూడండి షెల్స్ ఇవి. చాలా టేస్టీగా అయితే ఫుడ్ మనకి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇవి చూడండి ప్రాన్స్ చూడండి ఎలా ఉన్నాయో. చూశారు కదా! ఇవన్నీ మన బుకింగ్స్‌లోనే ఇంక్లూడెడ్ అనమాట. ఈ లంచ్, డిన్నర్ ఇవన్నీ. ఇదిగోండి వైట్ రైస్. చాలా రుచికరంగా అయితే ఫుడ్ ఇక్కడ మనకి వీళ్ళు చేశారు. ఇదొచ్చేసి చికెన్. ఇక్కడ వెజ్ ఆప్షన్ అలాగే నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది కావాలి అనేది బుకింగ్ అప్పుడే. లంచ్ అయిపోయింది. ఇంకా మన రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇదే అనమాట మన రూము. వావ్! చూడండి ఎంత బాగుందో. చక్కగా ఓషన్ వ్యూ వచ్చేలాగా పెద్ద విండో ఇచ్చేసారు ఇక్కడ మనకి. ఇది వచ్చేసి వాష్రూము, జకూజీ. చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా. ఇదిగోండి ఇది మన రూమ్ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. రండి బయట బాల్కనీలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇది అనమాట హేలాంగ్ వేలోని ఒక అద్భుత ప్రపంచం. అవన్నీ కొండలు చూడండి ఎంతెంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో. ఇది సముద్రం మధ్యలోకి మేమైతే వచ్చేసాము ఇప్పుడు. చూడండి మన క్రూజ్ రన్నింగ్లో ఉంది. సముద్రంలోని చాలా దూరం లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలోనికి మనం వచ్చేస్తాము. చూడండి ఎంత బాగుందో. కన్నుల విందుగా ఉంది కదా. ఇదిగోండి మన యొక్క క్రూజ్లో నుంచి పెద్ద షిప్పుని ఎలా చూస్తూ ఉన్నానో, ఎంత బాగా కనిపిస్తూ ఉందో చూడండి. చాలా దగ్గర నుంచి అయితే ఆ పెద్ద లగేజ్ వేసుకొని ఆ షిప్ వెళ్తూ ఉంది. ఇదిగోండి గమనించండి. ఇది వీడియోలో చూస్తే ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు, కానీ ఇక్కడ ప్రజెంట్ లైవ్లో ఉండి చూస్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు. చాలా అందంగా ఉంది. ఈ సముద్రం లోపలే కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ ఐలాండ్స్లో. పెద్ద క్రూజులు ఈ ఐలాండ్స్కి దగ్గరగా రాలేవు కాబట్టి చిన్న చిన్న బోట్స్లోనే వీళ్ళు మనల్ని ఆ ఐలాండ్స్లోకి తీసుకొని వెళ్ళిపోయి ఆ విజిటింగ్ ప్లేసెస్ని అన్నీ తిప్పుతూ ఉంటారు. అదిగోండి మేము ఒక వేరే ఐలాండ్కి అయితే చిన్న బోట్లో మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాము, వేరే ఐలాండ్కి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మాటలతోటి నా ఆనందాన్ని వివరించలేకపోతా ఉన్నాను. ఈ అందాన్ని కూడా వివరించలేకపోతా ఉన్నాను. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు వియత్నాం వస్తే మాత్రం ఈ హేలాంగ్ బేని ఖచ్చితంగా విజిట్ చేయండి మర్చిపోకుండా. ఇదిగోండి ఈ ఐలాండ్స్కి వచ్చేసాము. అదిగోండి ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి వెళ్తూ ఉన్నాము. ఈ ట్రెక్కింగ్ కూడా మెమొరబుల్ అనమాట. చాలా బాగుంది. అదిగోండి గుహల్లో నుంచి అలా బెండ్ అయ్యి నడిచే అవకాశం లేకపోయినా సరే చూడండి ఎంత అందంగా ఉందో ఈ గుహలు. ఇవి న్యాచురల్గా ఏర్పడినటువంటి గుహలు అనమాట. వీటిని వీళ్ళు యుద్ధం టైంలో సెక్యూరిటీగా కూడా చాలా వియత్నాం సిటిజన్స్ ఇక్కడ దాక్కొని ఇక్కడ నుంచి కూడా యుద్ధాలు చేసినట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. చాలా బాగున్నాయి, ఇరుకిరుకుగా ఉన్నాయి. ఇవన్నీ ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి ఈ గుహలు. అలాగే గృహల్లో నుంచి పైకి ఇంకా ఎత్తైన కొండపైకి మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పైనుంచి చూశారు కదా ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఐలాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. టాప్ పైకి హిల్ పైకి వచ్చేసాం అనమాట ట్రెక్కింగ్ చేసుకుంటూ. ఇది ఒక 30 మినిట్స్ ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ పైకి వచ్చాము. చాలా బాగుంది ఇది కూడా. మీరు వియత్నాం వస్తే కనుక ఈ హేలాంగ్ బే క్రూజ్ లైఫ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు జీవితంలో ఇదొక మరుపురాని
మంచి గుర్తుగా మిగిలిపోతుంది. ఇది చాలా బాగుందన్నమాట. ఇదిగోండి హిస్టరీ చూసుకోండి దీంట్లో, ఈ శిలా పథకంలో దీనికి సంబంధించినటువంటి హిస్టరీ రాశారు. ఈ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మేము చిన్న బోట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ నుంచి వేరే ఐలాండ్స్లోనికి వీరు మనల్ని ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ బుకింగ్, ఈ హోటల్స్, ఈ ఈ క్రూజుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరు బుక్ చేసుకున్నటువంటి హోటల్ నుంచే బుక్ చేసుకుంటే చాలా మంచిది. నాకైతే నేను వచ్చిన టైంలో ఈ యొక్క 2 పగళ్ళు, ఒక రాత్రి వచ్చేసి నాకు 56,000 రూపాయలైతే నాకు ఛార్జ్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇది మనం పే చేసినటువంటి అమౌంట్‌కి చాలా వర్త్ అనమాట. దీంట్లో కొన్ని ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఇంకా ఓన్లీ డే టైమ్ వరకు అలాగా కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అలా తీసుకొని వెళ్ళిపోయి క్రూజ్‌లో మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయేవి లాంటి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఒక స్టార్టింగ్ 10,000 దగ్గర నుంచి ప్రైజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అని అనుకుంటా ఉన్నాను. పర్ హెడ్ వచ్చేసి 10,000 రూపాయల వరకు ఇక్కడ పడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,000 దగ్గర నుంచి ఇంకా 2-3 లక్షల వరకు అయితే ఉంది. నాకైతే మాత్రం 56,000 మాత్రం దీనికి ఛార్జ్ చేశారు. అదిగోండి క్రూజ్ చూడండి ఎంత బాగుందో. మా ప్రక్క నుంచి మేము చిన్న బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాము. అక్కడ వేరే క్రూజ్ వాళ్ళు అక్కడ పార్క్ చేసుకుని ఉన్నారు. అదిగోండి ఆ కనిపించేటిది మా యొక్క క్రూజ్ అనమాట. ఇక్కడ నుంచి మేము వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడే ఈ ఐలాండ్స్ లోపలే. ఇవి బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి కాబట్టి మోసాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో నేను మా హోటల్ వారి చేతే నేను ఇవన్నీ బుకింగ్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ ఐలాండ్స్లోనే ఇంకొక వేరే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చక్కగా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అనమాట. స్విమ్మింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. స్విమ్మింగ్ చేయాలి అనుకున్న వారు ఇక్కడ దీంట్లోకి వెళ్ళిపోయి చక్కగా స్విమ్ చేయొచ్చు. ఈ ఐలాండ్స్లో దిగి ఆడుకునేవారు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కగా ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి అదిగోండి అది అక్కడ స్విమ్మింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ ఐలాండ్స్ని ఇట్లా పెట్టారు. స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం స్విమ్మింగ్ చేసేయచ్చు. చక్కగా స్విమ్మింగ్ చేయడానికి మనకి టవల్స్ కానీ ఇవన్నీ మనకి బోట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అయిపోయిన తర్వాత తిరిగి మా క్రూజ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అదిగోండి మా ప్రక్కన క్రూజ్ చూడండి ఎంత బాగుందో. చెట్లు దానిపైన ఎంత చక్కగా ఉందో చూసారా. ఇంకా సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్న సమయంకి మా క్రూజ్లోకి అయితే మేము వచ్చేసాము. మా క్రూజ్ లైన్స్ పేరు స్టార్ లైట్స్ క్రూజ్ లైన్స్ అనమాట. మేము చక్కగా ఈవినింగ్ టైంలో చక్కగా డెక్ పైకి వచ్చేసి చాలా చక్కగా టయాన్ని అయితే స్పెండ్ చేసాము. చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది. మా క్రూజ్ అలా సముద్రంలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్న టైంలో రాత్రిపూట మా ప్రక్కనే ఉన్నటువంటి సిటీ యొక్క వ్యూ చూడండి ఎంత బాగుందో. అదిగోండి పెద్ద క్రూజ్ లైన్ అయితే వేరే కంట్రీకి వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఎంత బాగున్నాయో ఆ లైటింగ్స్, ఆ సిటీ అదంతా. ఇటువంటి వీడియోస్ మరిన్ని రాబోతూ ఉన్నాయి. తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ ట్రిప్కి సంబంధించినటువంటి విశేషాలు అలాగే బుకింగ్కి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఎంట్రీ చేస్తాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో చూడగలరు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.